హాయ్ అండి, నేను వల్లిని. వేసవిలో చల్ల చల్లగా క్రీమీ టెక్చర్తో ఫ్రూట్ కస్టర్డ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చేసి యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ తయారీ. ఒక బౌల్లోకి పావు కప్పు వరకు చిక్కటి పచ్చిపాలు పోసుకుని 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఒక పక్కకి పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని 1/2 లీటరు చిక్కటి పాలను వేసి 3 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. బయట కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఫ్రూట్ కస్టర్డ్ని చేసేయచ్చండి. నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసి మరొక 2 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుకుంటూ మరగనివ్వాలి. ఇప్పుడు రెసిపీ కాస్త చిక్కబడింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడి పండుని కూడా బాగా పండిన మామిడి పండుని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. మామిడి పండుని అస్సలు మిస్ అవ్వద్దండి, మళ్ళా సంవత్సరం వరకు దొరకదు. అంతేనండి, చాలా సింపుల్గా నోరూరించి క్రీమీ టెక్చర్తో ఫ్రూట్ కస్టర్డ్ ఇంట్లోనే ఎలా చేసేసామో చూసాం కదా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్దరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.